ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనం చాలా వెరైటీస్ చూస్తున్నాం. పట్టు కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్టుబడుల కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ సారీస్, డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, వర్క్ సారీస్ అన్ని కూడా మనకి ముఖ్యంగా 4 బ్రాంచెస్ లో బల్క్ లో వెరైటీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే రీజనబుల్ ప్రైసెస్ కి మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి ఈ రోజు మనం ఫ్యాన్సీ వెరైటీ, చందేరి ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాం విత్ మిర్రర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి పళ్ళులో ఈ విధంగా లైన్స్ అనేది ఇచ్చారండి. గోల్డెన్ లైన్స్, టిష్యూ లైన్స్, అలాగే చూసుకుంటే బ్లూ అనేది హైలైట్ చేశారు. జస్ట్ ఒక పావు మీటర్ అటు ఇటు టిష్యూ అనేది ఇచ్చేస్తూ పావు మీటర్ పళ్ళు ఈ విధంగా హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే మనకి సీ గ్రీన్ అనేది తీసుకున్నారండి. ఈ సీ గ్రీన్ లో చూసుకుంటే మనకి అడ్డం లైన్స్ మాత్రం సిల్వర్ లైన్స్ తీసుకున్నారు. మిగతా లైన్స్, నిలువు లైన్స్ చూసుకుంటే కనుక ఓన్లీ గ్రీన్ కలర్ లైన్స్ అనేవి హైలైట్ అని చెప్పు, అంటే సెల్ఫ్ లైన్స్. మిగతా అక్కడక్కడ మనకి జూట్ యాడ్ అవుతున్నట్టుగా శారీ అంతా కూడా మనకి లుక్ అనేది అవుట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ శారీలో స్పెషాలిటీ అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ అలాగే ఒక గుట్ట పూస కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి పళ్ళు పాటలో అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. బట్ మిర్రర్ వర్క్ అనేది హెవీగా ఇవ్వకుండా అక్కడక్కడ మాత్రమే ఇచ్చారు. షోర్ట్ మనకి ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఇచ్చారండి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ కూడా చూసుకోండి. మనకి కింద బోర్డర్ చూసుకుంటే కనుక మనకి ఏం చేశారంటే లైన్స్ అనేది ఇచ్చారు. అది కూడా బ్లూ లైన్స్ ఇచ్చారు, పళ్ళులో ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ సిల్వర్ కడీ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ మాత్రం సీ గ్రీన్ ఉంటుంది. ఈ విధంగా ఒక సింపుల్ శారీస్ అని చెప్పుకోవచ్చు. మనకి సింపుల్ శారీస్ అనమాట ఈ శారీస్ అని. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. చందేరి జూట్ శారీస్ చూస్తున్నాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్ విత్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అదర్వైజ్ సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, అదర్వైజ్ బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు, మిర్రర్ వర్క్ గల బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 866. మరి ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయో లేట్ చేయకుండా చూద్దాం. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి కలర్స్ అనేది కనకాంబరం షేడ్ కలర్ ఉందండి. చూడండి చాలా బాగున్నాయండి. ఇవంతా కూడా 866 రూపీస్ కి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటూ న్యూ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఒక బ్రిక్ కలర్ లైన్స్ అనేది టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారు. అలాగే బ్రిక్ ఆరెంజ్ కలర్ లైన్స్ అనేది ఇచ్చేస్తూ అటు ఇటు సిల్వర్ గోల్డెన్, బిఫోర్ సైడ్ చూస్తే కనుక మనకి ఓన్లీ గోల్డెన్ ఇచ్చారు. దీంట్లో చూసుకుంటే కనుక సిల్వర్ గోల్డెన్ టిష్యూ ఇచ్చేస్తూ మనకి పళ్ళు పాటు ఫినిష్ చేశారు. మిగతా శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది. బట్ పళ్ళు పాటు నుంచి శారీ అంతా కూడా చూసుకుంటే మనకి పైన విషయానికి వస్తే కనుక టిష్యూ బార్డర్ అనేది ఒక 1.5 ఇంచ్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక రెడ్ మీద మనకి సిల్వర్ లైన్స్ అనేది కూడా ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ లుక్ రావడం కోసం. మిగతా అంతా గమనిస్తే మనకి అడ్డం లైన్స్ మాత్రమే సిల్వర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా సెల్ఫ్ లైన్స్ అనేది ఇచ్చారు. మిర్రర్ వర్క్ చూసుకుంటే కనుక మనకి ఈచ్ అండ్ లైట్ గా అక్కడక్కడ బాక్స్ లో ఫిల్అప్ చేశారు. ఇదంతా కూడా మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు విత్ మిర్రర్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 866. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక బేబీ పింక్ అని చెప్పుకోవచ్చు అండి. బేబీ పింక్ అనే కలర్ ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా కొంచెం ఒక బ్రైట్ లుక్ తో ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ శారీస్ చూస్తే ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఈ శారీ చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్, దట్టు కూడా బేబీ పింక్ లోనే బ్రైట్ ఇచ్చారు. శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటూ, లైట్ స్టిఫ్ గా ఉంటూ కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, ఎందుకంటే సిల్వర్ వీవింగ్ కాబట్టి. పళ్ళులో చూస్తే కనుక అటు ఇటు సిల్వర్ టిష్యూ, అలాగే గోల్డెన్ టిష్యూ 1.5 ఇంచ్ లైన్స్ ఇచ్చేస్తూ పళ్ళు ఫిల్అప్ చేశారు. మళ్ళీ మిడిల్ లో చూసుకుంటే కనుక గోల్డెన్ లైన్స్, అలాగే పింక్ లైన్స్ అనేది ఇచ్చారు. అడ్డం మాత్రం సిల్వర్ లైన్స్. ఈ శారీలో గమనించాల్సింది ఏంటి అంటే మనకి అడ్డం మాత్రమే సిల్వర్ 2 లైన్స్ ఇస్తూ చెక్స్ లాగా ఫిల్అప్ చేశారు. శారీలో మింగిల్ అయిపోతూ నిలువు లైన్స్ మాత్రం మనకి ఇంకో సిల్వర్ లైన్ ఇవ్వడం జరిగింది. శారీలో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మిర్రర్ వర్క్ అనేది లైట్ వెయిట్ మిర్రర్, లైట్ వెయిట్ వర్క్ ఇచ్చారు. మనకి మిర్రర్ వర్క్ అనేది కూడా అక్కడక్కడ హెవీగా కాకుండా అక్కడక్కడ మాత్రమే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. నెక్స్ట్ పైన బార్డర్ విషయానికి వస్తే పింక్ ఇచ్చారు, గోల్డెన్ ఇచ్చారు. ఈ డార్క్ పర్పుల్ మీద మనకి సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. సో ఈ శారీకి కింద బోర్డర్ చూసుకుంటే కనుక మనకి ఏంటి స్పెషల్ అంటే పైన లెంత్ తక్కువగా ఉన్న బోర్డర్, కింద చూసుకుంటే కనుక సిల్వర్ బోర్డర్. దీనికి అటాచ్డ్ గా పర్పుల్ మీద గోల్డెన్ లైన్స్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు. పైన లెంత్ తక్కువగా, కింద లెంత్ ఎక్కువగా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి విత్ లైట్ గా అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 866. మరి నెక్స్ట్ ఏ కలర్ ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక వావ్, బ్యూటిఫుల్ కలర్ అండి. మ్యాంగో ఎల్లో. చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అన్ని కలర్స్ కూడా మనకి ఈ శారీస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీస్ అనేవి 4 బ్రాంచెస్ లో కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ప్రైస్ ఓన్లీ 866.
ఈ శారీ విషయానికి వస్తే కనుక మ్యాంగో ఎల్లో తీసుకున్నారు. పళ్ళులో మనకి ఆరెంజ్ అండ్ గోల్డెన్ లైన్స్, అటు ఇటు సిల్వర్ అండ్ గోల్డెన్ టిష్యూ ఇచ్చేస్తూ పళ్ళు పార్ట్ ఫినిష్ చేశారు. మిగతా శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ తోనే ఎండింగ్ వరకు ఉంటుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ఎల్లో గోల్డెన్ కడ్డీ బార్డర్, నెక్స్ట్ ఆరెంజ్ మీద సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్. మిగతా అంతా చూసుకుంటే అడ్డం లైన్స్ మాత్రమే, సిల్వర్ మాత్రమే తీసుకుంటారు శారీ ఎండింగ్ వరకు. నెక్స్ట్ నిలువు లైన్స్ చూసుకుంటే కనుక గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ కాబట్టి అక్కడక్కడ బాక్స్ లో మాత్రమే ఆరెంజ్ కలర్ తో మనకి లైట్ వెయిట్ మిర్రర్ అనేది ఫిల్అప్ చేశారు. ఈ మిర్రర్ వర్క్ అనేది అక్కడక్కడ త్రూ ఆఫ్ ది శారీ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూస్తే పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ ఈ లైన్స్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకొని లెంత్ అనేది పెంచడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది. అదర్వైజ్ మీరు ఇలా కాంట్రాస్ట్ కూడా వేయొచ్చు, సిల్వర్ కూడా వేయొచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 866. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చందేరి జూట్ శారీస్ విత్ మిర్రర్ వర్క్ గల శారీస్ చూసారు. ప్రైస్ ఓన్లీ 866. మరి ఈ శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు. అదర్వైజ్ 4 బ్రాంచెస్ ఉంటాయంటే మనకి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ అనేది 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంచుతారు. విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే గనక మనకి కూకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూస్తే గనక మనకి కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ కూడా ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు షోరూమ్స్ కి వెళ్తే గనక వీటితో పాటు ఇంకా బల్క్ లో కలెక్షన్స్ అనేవి చూడవచ్చు. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.